తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న గ్యాస్ కొరతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలో దిగారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు, ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంత్రులతో సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఆటంకాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేడు సమావేశమై ప్రస్తుత సంక్షోభంపై చర్చించనుందని మంత్రి పయ్యావుల కేశవ్ సీఎంకు వివరించారు. గ్యాస్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, అవసరమైన కోటాను సకాలంలో తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. గ్యాస్ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హోటల్ యజమానులు, గ్యాస్ ఏజెన్సీలు మరియు సంబంధిత వర్గాలతో వెంటనే చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగి గ్యాస్ పంపిణీలో ఎక్కడ అంతరాయం లేకుండా చూడాలని మంత్రులను ఆదేశించారు. మొత్తానికి భాగ్యనగరం తరహాలో ఏపీలో గ్యాస్ సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. మంత్రుల సబ్ కమిటీ భేటీ తర్వాత మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.